గెస్ట్ లెక్చరర్ల సమస్యలను రెన్యువల్ చేయాలి. గెస్ట్ లెక్చర్లకు రెన్యువల్ చేయాలి. గెస్ట్ లెక్చర్లకు గెస్ట్ లెక్చర్ల సమస్యలను ఐక్యత. గెస్ట్ లెక్చర్ల ఐక్యత. గెస్ట్ లెక్చర్ల ఐక్యత. పరిష్కరించాలి గెస్ట్ లెక్చర్ల సమస్యలను. పరిష్కరించాలి గెస్ట్ లెక్చర్ల సమస్యలను. పరిష్కరించాలి. ఐక్యత. గెస్ట్ లెక్చరర్ల ఐక్యత. ప్రతి సంవత్సరం జరిగే డెమో విధానాన్ని గెస్ట్ లెక్చరర్లు నా పేరు సోగల ప్రవీణ్, గెస్ట్ లెక్చరర్ల రాష్ట్ర సంఘం సెక్రటరీని. అయితే ఈరోజు డిగ్రీ కళాశాలల్లో జూన్ 2వ తారీఖున కళాశాలలు ప్రారంభమైనాయి. అదేవిధంగా 2వ తారీఖున ప్రారంభమైన అయినప్పటికీ కూడా గెస్ట్ లెక్చరర్లను ఇంకా రెన్యువల్ చేయకుండా అలాగే పెండింగ్ లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఒక 90 రోజుల ఆల్మనాక్ లో పిల్లలకు ఒక సెమిస్టర్ కు 90 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి, క్లాసులు నడుస్తాయి. ఆ 90 రోజుల ఆల్మనాక్ లో 40-45 రోజులు వృధాగా గడిచిపోయాయి. ఇలాంటి సమయంలో సిలబస్ కాకుండా పిల్లలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఈ పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా లెక్చరర్లని గెస్ట్ లెక్చరర్లని వెంటనే రెన్యువల్ చేసి విధులలో చేర్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి ఎట్లా ఉందనంటే ఓన్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉండే గెస్ట్ లెక్చరర్లు మాత్రమే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రావడం మరియు డెమో విధానాన్ని పెట్టడం, ఇంటర్వ్యూస్ పెట్టడం. ఎక్కడన్నా ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఒక పోస్టుకు ప్రతి సంవత్సరం ఇంటర్వ్యూ జరిగే విధానం ఎక్కడ కూడా లేదు ఇప్పటి వరకు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాత్రం ఉంది. మేము అందరం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాన్ని కాకుండా అందరికీ ఆటో రెన్యువల్ ఇచ్చి వెంటనే ఆటో రెన్యువల్ ప్రకటించి మమ్మల్ని అందరిని విధులలోకి చేర్చుకోవాలని మేము భావిస్తున్నాం.